Welcome to Atheist Bulletin. I am Dr. Samaram, Atheist Center, Vijayawada. I am Sudeepti Vardhan, Atheist Center, Vijayawada. ముఖ్యాంశాలు. దేవుడు అనే భావం కల్పితమైనట్లయితే జీవుడు లేదా ఆత్మ అనే భావం కూడా అబద్ధమే. మరణం అంటే జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అనే మాట అజ్ఞానంలో నుంచి పుట్టిన భావనే. ప్రముఖ నాస్తికులు గోరా. దేవుని సృష్టి అనేది అబద్ధం. మత గ్రంథాలలో చెప్పినవన్నీ కాకమ్మ కథలు. అసలు నిజం వేరు. మానవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మతవాద సిద్ధాంతాలని కట్టుకథలని తేల్చేసిన గొప్ప శాస్త్రవేత్త చార్ల్స్ డార్విన్. అక్షరాభ్యాసానికి కావాల్సింది గుడి కాదు, మంచి బడి కావాలి, విద్యార్థి కృషి కావాలి. డాక్టర్ సమరం. నేత్రదానంతో 900 మందికి పైగా పుట్టుకతో అంధత్వం ఉన్నవారికి చూపుని ప్రసాదించి జీవితంలో వెలుగు నింపిన స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్. వినియోగదారుల ఉద్యమానికి చేయూతనందిస్తున్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లోని వినియోగి. ముఖ్యాంశాలు చూశారు కదా, ఇక వాటి వివరాల్లోకి వెళ్దాం. డాక్టర్ గారు, దేవుడు అనే భావం కల్పితమైనట్లయితే జీవుడు లేదా ఆత్మ అనే భావం కూడా అబద్ధమే. మరణం అంటే జీవుడు శరీరాన్ని వదిలి వెళ్ళిపోవడం అనే మాట అజ్ఞానంలో నుంచి పుట్టిన భావనే అన్న గోరా గారి మాటలను కాస్త వివరించండి. సుదీప్తి, అసలు దేవుడు అనే మాట, దేవుడు అనే భావం కేవలం ఊహల్లోంచి వచ్చింది. ఊహలు, అదేం నిజం కాదు. మనిషి ఆది మానవుడు తను తిరిగినంతా ఏదో శక్తి నడుపుతోంది, ఏదో చేసి ఇప్పటికీ మనకి అలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో ఆది మానవుడు, వాడికి విజ్ఞానం లేదు, ఎంత ఏం లేదు. జస్ట్ తన రోజుల్లో తన శక్తికి మించింది ఏదో జరుగుతోంది, అదే దేవుడు అనుకున్నాడు అంతే. కానీ దేవుడు అనేది కేవలం కల్పితం, ఊహ, ఇంకా చెప్పండి అబద్ధం. దేవుడు అనేది ఊహే కాదు, అబద్ధం కూడా. అదేవిధంగా ఆత్మ అనేది కూడా అసత్యం, అబద్ధం, ఊహ, అంతకని లేదు. ఈ ఆత్మ అనే దాన్నే రకరకాలుగా అంటారు. అది ఇంగ్లీష్లో అయితే సోల్ అంటారు. ఆ సోల్ని తీసుకుంటే ఏమంటారు? ఆత్మ లేదా జీవుడు లేదా జీవం. కొంతమంది ఆత్మ అంటారు, కొంతమంది జీవుడు అంటారు. జీవుడన్నా ఆత్మన్నా జీవం అన్నా ఒకటే. ఈ తీసుకున్నట్లయితే పుట్టుకి ప్రాణం, తల్లి గర్భంలో బిడ్డకి ప్రాణం పోసిన తగ్గించి ఆ ఆత్మ అక్కడ ప్రవేశించేట్లు లెక్క అన్నమాట. అంటే ఎప్పుడైతే జీవం ఏర్పడిందో, గర్భశపిండానికి జీవం ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి ఆత్మ అందులో ప్రవేశించేట్లు లెక్క అన్నమాట. అంటే ఆత్మ ప్రవేశిస్తే చైతన్యం, ఆ జీవిలో చైతన్యం ఉంటుంది. ఆత్మ వల్ల జీవిలో చైతన్యం ఉంటుంది. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతే, అంటే జీవుడు వదిలి శరీరం వెళ్ళిపోతే మరణం వస్తుంది. చైతన్యానికి మారుపేరము ఆత్మ ప్రవేశించడం. చైతన్యం లేకుండా పోవడానికి మరణం వస్తే ఆ మరణానికి పేరు జీవుడు శరీరం, ఆత్మ వెళ్ళిపోయింది శరీరం, అంచేత మరణించాడు అని అంట. ఇది ఆస్తికుల యొక్క ఉద్దేశం, వాళ్ళ ఫిలాసఫీ. కానీ ఇదంతా ఉట్టి. మరణం అంటే ఏంటి? వాళ్ళు ఏమంటారు, ఆస్తికులు ఏమంటారు ఆస్తి భాషలో? మరణం అంటే జీవుడు శరీరాన్ని విడిచి వెళ్ళిపోవడం, అంటే ఆత్మ వెళ్ళిపోవడం. కానీ సైన్స్ నిగ్గు తేల్చే సత్యం ఏంటి? ఆత్మ అనేది ఊహ మాత్రమే, అదే నిర్ధారణ నిలిచేది కాదు. ఊహిస్తాం, ఊహ నిజం ఎలా అవుతుంది? ఊహ నిజం కాదు. అంచేత సైన్స్ ఎవరికైనా ఒక మరణం సంభవించిందంటే దానికి ప్రధానంగా ఒకటంటే గుండె ఆగిపోవడం, కార్డియాక్ అరెస్ట్, అంటే గుండె ఆగిపోవడం. కారణాలు చాలా ఉంటాయి. గుండె అయిపోవడం, కార్డియాక్ అరెస్ట్, లేదా బ్రెయిన్ డెడ్ అయిపోవడం, బ్రెయిన్ డెత్ అంటాం, లేదా రెస్పిరేటరీ అరెస్ట్ అంటాం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్. మూడు హార్టు, బ్రెయిను, లంగ్స్. ఇవి ఫెయిల్ అయిపోయినట్లయితే మరణిస్తాడు మనిషి. వీటి మీదే ప్రాణంతో నిలబడి ఉంటుంది. అది బయలాజికల్ సైన్స్ ద్వారా అది ఏ జీవికైనా సరే, మనిషే అవసరంలా, ఏ జీవికైనా అదే కారణం. కానీ ఆస్తిక భాషలో ఏమంటారు? ఆత్మ వదిలి వెళ్ళిపోయింది. ఆత్మ వెళ్ళిపోవడం కాదు, మరణం అనేది ఆత్మ వదిలి వెళ్ళడం కాదు. ఆత్మ లేదు, ఆత్మ మానవ కల్పితం. చనిపోయాడంటే అయితే ఆత్మ వదిలిపోయింది, డెత్ వచ్చినాడు. ఇప్పుడు చూస్తాం సడన్గా గుండె అయిపోతుంది.
గుండె అయిపోయినట్టు ఈ రోజులు అండి సిపిఆర్, కార్డియో పల్మనరీ రీసెసిటేషన్ అంటాం. ఆ గుండె అయిపోయిన తర్వాత ఆ చేసిన డీఫిబ్రిలేటర్ అంటాం. గుండె అయిపోతుంది, మరి జీవుడు వెళ్ళిపోయాడుగా, మళ్ళీ మాకు కార్డియో డీఫిబ్రిలేటర్ షాక్ ఇస్తే గుండె మళ్ళీ కొట్టుకోమడుతుంది. అంటే పోయిన జీవి మళ్ళీ వస్తాడు వాడు. ఆయన ఎందుకు పోయాడు, ఎందుకు వచ్చాడు వాడు. అలాగే ఊపిరి అయిపోతుంది, ఇస్తే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇస్తాము, ఇస్తే గుండె మళ్ళీ ఊపిరి రావడం మొదలెడుతుంది. మళ్ళీ అక్కడ పోయిన జీవుడు మళ్ళీ వచ్చాడు. అంటే మరణం తర్వాత మళ్ళీ జీవుడు దేరిపోతాడనమాట. అసలు ఇవన్నీ అన్సైంటిఫిక్, అర్థం లేనిది, అబద్ధాల మాట. ఈ అబద్ధాల మీద అంతా ఉంటుంది. అంచేత డెత్ అనేది అది హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు, బ్రెయిన్ ఫెయిల్యూర్ కావచ్చు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంతేగాని జీవుడు శరీరం నుంచి వెళ్ళిపోవడం కాదు. అది కేవలం ఊహాగానము. సైన్స్ అంటే అది ఎవిడెన్స్ బేస్డ్, ఫ్యాక్ట్ బేస్డ్ సైన్స్ మన పూజేవాళ్ళు, కానీ కేవలం ఈ రకమైన ఆత్మ పరమాత్మని కాదు. ఇంకా జీవుడు శరీరం వెళ్ళిపోవడం అని బాగున్నది. మరి ఒక్కడ అడుగుతాను, జీవుడు ఆత్మ అనేది దేంట్లో ఉంటుంది? జీవం ఉన్న వాటిలో ఉంది అంటారు. మరి ఇప్పుడు ఆ జీవం అన్నట్టయితే శివశుక్రువులు ఉండాలి, జంతువులు ఉండాలి, క్రిమి కీటకాదులు ఉండాలి, మనుషులోనే ఉంటుంది అంటారు. మరి రెండిట్లో ఆత్మ ఉందా? ఆత్మనులే. మరి ఆత్మ వాడి గురించి ఆత్మ ఎలా ఉంటుంది ఏంటి? ఇంకా చెప్పాలంటే, ఇంకా అడగాలనిపిస్తే, ఇప్పుడు స్త్రీలో ఒక గర్భం వచ్చి అనుకున్నాం. గర్భం ఎలా వస్తుంది? పురుషులోని వీరికణాలు స్త్రీలోని అండం కలిస్తే పిండం ఏర్పడుతుంది. ఆ వీరికణాలు కూడా జీవం ఉన్నవే. అంటే జీవం ఉన్న ప్రతి దాంట్లో ఆత్మ ఉండాలి కదా. వీరికణాల్లో జీవం ఉంటుంది, ఆ జీవం దాంట్లో ఆత్మ ఉంటుంది, అవును కదా. ఆరుగా స్త్రీ పిండం ఉంది, అది కూడా జీవం ఉంది. ఎగ్గులో కూడా జీవం ఉన్నది, అంటే దాంట్లో ఆత్మ ఉండాలిగా. ఎక్కడైతే జీవం ఉందో, చైతన్యం ఉందో, దాంట్లో ఆత్మ ఉంటుంది అని వీళ్ళు చెప్పేది. జీవం అనేది ఆత్మ. మరి ఆత్మ ఒకటా రెండా? ఒకటి ఉంటే రెండు ఉంటా మనిషిలో. ఒక ఆత్మ ఒకటా రెండా? దానికి జవాబు ఎవరు? మరి వీరికను వెళ్ళి దాంట్లో కలిసింది, ఇది వెళ్ళి వీళ్ళు మామూలుగా ఏమైనా భగవద్గీత తెలిసినట్టే, ఆత్మ అనేది నీటిలో ముంచిన మునగదు, నిప్పులో వేసిన మంటల్లో పడేసిన కాలదు, విభజింపబడదు. గొడ్డలతో నరికినా యు కాంట్ డివైడ్ సోల్ అని అంటారు. భగవద్గీతలో 100 సార్లు చెప్తారు. ఆత్మ అనేది కాల్చబడదు, ముంచబడదు, విభజింపబడదు అని. మరి రెండు, అటు వీరికణంలో జీవం ఉండి జీవం ఉన్నట్టు ఎగ్గుతో కలిసి అన్నంతో కలిస్తే మరి అక్కడ 2 ఆత్మలు ఉండాలిగా. అక్కడ మనిషికి 2 ఆత్మలు ఉండాలి. మరి ఏం చెప్తుంది ఇది? ఇవన్నీ ఊహాగానాలు. విభజించడానికి వీల్లేదు, లేదు ఒకటే ఆత్మ అనేప్పుడు మరి ఆత్మను 2 ఎలా వచ్చి ఆ 2 ఏం చేస్తారు? అంటే వాడు వీరేస్తుందా? ఒక జీవుడు వెళ్ళిపోతాడా? అంటే అసలు ఎంత అసందర్భమైనటువంటి కల్పనలో ఇవన్నీ అర్థమవుతుంది. అలాగే ఒక చెట్టు కూడా ఒక జీవం కదా. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు ఉంటే మన రకరకాల చెట్లు ఉన్నాయి. మరి ఆ చెట్టుకి ఒక జీవం ఉంటుంది, ఒక ఆత్మ ఉంటే 10 ఆత్మలు ఉంటాయి, 20 ఆత్మలు ఉంటాయా? ఎందుకంటే ఒక చెరుకు గడ్డ ఉంది, దాని మొక్కలు కోసి పాతు 10 మొక్కలు మొలుస్తాయి. అంటే ప్రతి జీవిలో ప్రాణం ఉన్నప్పుడు, ప్రతి జీవం ఉన్న ప్రతి దాంట్లో ఆత్మ ఉన్నప్పుడు ఆ 10 ఆత్మ ఎలా అయింది? అంటే ఆత్మ విభజింపబడదు అని చెప్పేది తప్ప, లేకపోతే ఈ ఒకే జీవంలో 10 ఆత్మలు ఉంటాయని చెప్పడం కరెక్టా? ఏది కరెక్టు? ఆత్మ విభజింపబడదు అని భగవద్గీతలో 100 సార్లు చెప్పబడుతుంది. మరేంటి చెరుకు మొక్కలు వస్తే 10 మొక్కలు చేస్తే 10 నా ఆత్మ విభజింపబడిందా లేదా? మరి అది అలాగే మన కందుదుంప ఉంటుంది, దాని మొక్కలు కోసి పెడితే కందుంప అది 10 మొక్కలకి 10 కింద పిలుస్తుంది. ఆత్మ విభజింపబడిందా లేదా? ఒక పసుపు కొమ్ము ఉంది, దాని మొక్కలు వేసి పెడితే పసుపు కొమ్ము 10 మొక్కలు అవుతుంది. ఆ 10 మొక్కలు పెడితే 10 మొక్కలు అవుతుంది. ఆత్మ విభజింపబడింది లేదా? విభజింపబడలేదా? ఏది కరెక్టు? అంటే ఇవన్నీ కూడా ఊహల మీద, కల్పనల మీద, అబద్ధాల మీద ఆధారపడి ఉంది. విన్నేస్తుంటే వీళ్ళు వింటుంటారంతే.
ఒక అమీబా ఉంది, ఒకటే అమీబా, కానీ అది డివైడ్ అయిపోయి అనేక అమీబాలు కింద మారుతుంది. హైడ్రా అనేక ఇలా ప్లాస్మోడియం ఎన్నింటి కింద అవుతుంది. ఎన్నో యూనిసెల్యులర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆ ఒకటి 10 అయిపోతుంటాయి. మరి అది ఆత్మలు ఏమైపోతాయి అంటే ఆత్మ అనేది కేవలం మనుషులో ఉంటుంది అంటారా? అనరుగా. ప్రతి జీవిలోనూ ఉంది, ప్రతి జీవిలో ఉంది ఆత్మ. ఈ ఆత్మ వెళ్ళిపోయి పరమాత్మలో కలుస్తుంది అంటారు. మరి ఆత్మ వెళ్ళి పరమాత్మలో కలిసేట్లయితే జీవుడు మన దెయ్యాల గురించి చెబుతుంటారు. ఏ జీవం అయితే ఏ జీవుడైతే పరమాత్మలో చేరడో దెయ్యాల కింద మిగిలిపోతాడు అంటారు, దెయ్యం అవుతుంది అంటారు. దానికి పితృకర్మలు చెయ్యాలి అంటారు. ఆ దెయ్యాలకి శరీరం ఉండదంటారు. మరి శరీరం ఉన్నప్పుడు ఆ శ్మశానంలో దెయ్యాలు పడతాయి, ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలు పడతాయి, వేప చెట్టు దెయ్యాలు పడతాయి. ఆ దెయ్యం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని. ఆత్మకు రూపం లేదు, శరీరం లేదు అంటారు. మరి ఆత్మకు లేదు, ఇప్పుడు ఆ దెయ్యాలు ఎలా అయ్యాయి? దెయ్యాలు పట్టడం ఏంటి? ఇదే ఆస్తికత్వంలో అంత అవకతవకలు. ఆస్తికత్వంలో అబద్ధాలు చెప్పేసి జనాలు మూర్ఖులు చేసి నువ్వు ప్రశ్నించడానికి వీలు లేదు. చెప్పింది విను. భగవద్గీతలో కృష్ణ మహానుభావుడు చెప్పాడు, కృష్ణ పరమాత్మ చెప్పాడు, అంతే. బుర్ర ఉపయోగించే పని లేదు. ఆ బుర్ర ఉపయోగించకుండా చేసేదే ఆస్తికత్వం. మనిషి ఆలోచించేది, ప్రశ్నింపలేదు, మూఢంగా నమ్మమంటుంది ఆస్తికత్వం. ఆత్మ అనేది బొట్టిది, కల్పన, అబద్ధము, ఊహ. ఆ ఊహలు కూడా అర్థం లేదు. నువ్వు ప్రశ్నిస్తూ వెళుతుంటే, ఇలాంటి ప్రశ్నిస్తూ వెళుతుంటే ఎన్నో అవకతవకలు అర్థం లేనివి కనబడుతుంటాయి. కానీ ఈరోజు ఆత్మ ఎవరు చనిపోతే రెస్ట్ ఇన్ పీస్, సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటుంటారు. ఎక్కడ ఎలా రెస్ట్, అసలు ఆత్మ అనేది విచ్చిపెద్దాం అంతే. మూర్ఖంగా నమ్మాడు. పెద్దలందరూ కూడా ఆత్మ వెళ్ళి పరమాత్మ కలిసిపోయాడు. కావ్యం పరమాత్మ కలిసిపోవడం, ఇంక ప్రశ్నించే తత్వం లేదు. అంటే ఒక మతం అనేది మనిషిని మూఢంగా ఉంచుతుంది, మూర్ఖంగా ఉంచుతుంది. మతం అనేది మనిషిని ప్రశ్నించనివ్వదు. అంచేత ఆత్మ అనేది అబద్ధం, జీవుడు అనేది అబద్ధం. ఇవన్నీ కూడా అంచేత మతాలు మనుషుల్ని మూర్ఖంగా తయారు చేస్తాయి, మూఢంగా తయారు చేస్తాయి. మూర్ఖంగా తయారు చేసి అంటే బుర్ర పెంచరు, మూఢంగా అంటే చెప్పింది వింటారు. మూఢంగా వాళ్ళ విజ్ఞానాల సేవలనే రూపించరు. అంటే మత ఛాందసవాదులందరూ కూడా చేస్తారు. అంచేత ఆత్మ అనేది ఒట్టిది, జీవుడు అనేది ఒట్టిది. జీవం అనేది అదంతా కూడా కెమికల్ రియాక్షన్స్ ద్వారా వస్తుంది. చివరికి కొంతకాలం పోయాకంటే ఒకటి 1/1 అనగా మన శరీరంలో మన కణాలు ఆ జవసత్వాలు ఉడిగిపోయినట్లుగా అవి వీక్ అయిపోతాయి. ఆ కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా పోతాయి. కానీ కొంతకాలం మన హ్యూమన్ సైన్స్ పూర్వకాలం మన స్వాతంత్ర్యం రాకముందు మన భారతదేశం సగటు వయసు 34 సంవత్సరాలు, 34 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాలు పైన అయిపోయింది, 72 సంవత్సరాలు వచ్చింది. ఏమిటైంది? ఎలా అయింది? ఇన్ని శతాబ్దాలుగా మన మతం ఊదరగొట్టే సిద్ధాంతాలు చెప్తుంటే లేనిది కేవలం సైన్స్ వల్లే మనిషి యొక్క బతుకు బాగుపడింది, మనిషి యొక్క జీవన ప్రాయం పెరిగింది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. అంతేగాని మతం వల్ల కాదు పెరిగింది, సైన్స్ వల్ల పెరిగింది. మతం మనిషిని పనికి రాకుండా, మతం వల్ల చాలా పనికి రాకుండా అన్నమాట. అంచేత ఈ సిద్ధాంతాలన్నీ జీవుడు, ఆత్మ ఇవన్నీ కూడా అబద్ధాలు, కట్టుకథలు. మనం అలా క్వశ్చన్ చేస్తూ వెళ్తుంటే, ఎన్ని అలా ఆలోచిస్తుంటే ఎంత తప్పులు తడక అర్థం లేని తెలుసు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఆత్మ అనేది విభజింపబడదు, మంటగదు, నీళ్ళలో మునగదు, దానికి ఇంత ఇదే అదేదని చెప్తుంటే దానికి చావు లేదు, ఇంకో లేదు చెప్తుంటే ఉపయోగించుట. కానీ అంతా తప్పు. ఆత్మ అనేది ఒట్టిది. మరణం అనేది ఆత్మ జీవుడి శరీరం నుంచి వెళ్ళిపోవడం కాదు. కార్డియాక్ అరెస్ట్ కావచ్చు, బ్రెయిన్ డెత్ కావచ్చు, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ కావచ్చు, అదే కారణం. కానీ శరీరం నుంచి జీవుడు బయటకు వెళ్ళిపోవడం కాదు. అంచేత ఇదంతా ఆ తప్పులు తడక. ఈ ఆత్మ అనేది మీనింగ్లెస్, అబద్ధం అంటే అబద్ధం. డాక్టర్ గారు,
మన ప్రతి బులెటిన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాము. ఈసారి ఎవరి గురించి చెప్తున్నారు? సుదీప్తి, ఈరోజు మనం పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన గొప్ప శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ గురించి చెప్పుకున్నాం. డార్విన్ అనగానే మనుషులు కోతుల నుంచి పుట్టారట. అని ఒరే, వీడి నాన్న కోతిరా, వీడి తాత కోతిరా, ఇలా నా ముత్తాత కోతిరా, ఆ కోతి పుట్టినవాళ్ళు వీళ్ళు అని హేళన చేసే మనుషులు అప్పటికి ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. కానీ డార్విన్ ప్రతిపాదించిన ఈ పరిణామవాదం ప్రపంచం అంతా ఒప్పుకోక తప్పలేదు. మరి చాలాదే మనం తీసుకున్నట్లయితే గెలీలియో తీసుకుంటే, ఆ గెలీలియో చూపించి అంతవరకు కొప్పరికేస్ వరకు అంతమంది ఏమని చెప్పారు, భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు, తూర్పు ఉదయిస్తున్నాడు, పడవను అస్తమిస్తున్నాడు, అంటే సూర్యుడే ఇలా తిరుగుతున్నాడు అన్నాడు. కానీ కొప్పరికేస్ కానీ బ్రూనో కానీ ఏవి కాదు, ఇది కేవలం భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, చంద్రుడు భూమి చుడుతాడు, ఈ భూమే కాకుండా ఇంకా గ్రహాలు ఉన్నాయి అని చెప్పి గెలీలియో అయితే ఒక టెలిస్కోప్ ద్వారా ఇతర గ్రహాలని నక్షత్రాలని అన్నీ కూడా చూపించాడు. అయితే జెనిసిస్ బైబిల్లో చెప్పిన దానికి ఇది విరుద్ధంగా ఉంది కదా చెప్పని చెప్పేసేసి బ్రూనోని సజీవంగా దహనం చేశారు. నిజం చెప్పేందుకు బ్రూనోని చంపేశారు, కొప్పర్నికస్ని ఇబ్బంది పెట్టారు. అలాగే చార్లెస్ డార్విన్ను కూడా ఎన్నో రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు. కానీ చివరికి ఈ రోజున అందరూ పరిణామ సిద్ధాంతం ఎలా వచ్చింది, మానవుడు ఎలా వచ్చాడు, ఈ జీవులను ఎలా వచ్చాయి అని చెప్పారు. కానీ బైబిల్లో చెప్పింది ఏంటి? వేరుగా ఉంటుంది. బైబిల్ అంతా ఊహాగానం, అబద్ధాలు. అది మన జెనిసిస్లో చెప్పింది ఈ విశ్వం పుట్టుక, జీవుల పుట్టుక అంతా కూడా దేవుడు 6 రోజుల్లో చేశాడు, 7 రోజులు రెస్ట్ చేసుకున్నాడు. 6 రోజులు అయిపోయినమ్మా. ఈ భూమి, ఈ ఆకాశం, ఈ నీరు, ఈ చెట్లు, ఇవన్నీ జీవాలు, ఆ మనిషి అందరికీ మొత్తం అంతా 6 రోజుల్లో అయిపోయాయి. అంత 6 రోజుల్లో మొత్తం విశ్వం అయిపోయిందా? డార్విన్ డార్విన్ ఏం చేశాడు, మొత్తం ఎవిడెన్స్గా ఫాసిల్స్ తీసుకుని చూపించేశాడు. మతవాదులు బెంబెలెత్తిపోయారు. ఏమిటి బైబిల్లో చెప్పింది కాదంటాడా డార్విన్ అనేసి ఎన్ని రకాలుగా డార్విన్ని కించపరచాలో, ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలని ఇబ్బంది పెట్టారు. కానీ సత్యం చెప్పడానికి వెనుకంజ వేయలేదు. ఎందుకు సత్యాన్ని ఎందుకని చేయాలి? తాను చెప్పే నిజమైతే దానికి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు ఎందుకు తేవాలి? అంచేత ఈ డార్విన్ వాడు ఎక్కడి డార్విన్ ఇంగ్లాండ్లో 1809 ఫిబ్రవరి 12న జన్మించాడు. తండ్రి డాక్టరు, తాత డాక్టరు. అది ఇతను కూడా డాక్టర్ చేయాలనుకున్నాను. డాక్టర్ చేయాలనుకుంటే ఆ రోజులో ఎనస్థీషియా లేదు, మత్తుమంది లేవు. వాళ్ళ ఆపరేషన్ చేస్తుంటే కాళ్ళు కట్టి పట్టేసి ఆపరేషన్ తప్పదు. ఆపరేషన్ కొన్ని సందర్భాలు సీరియస్గా చేయాల్సి వస్తుంది. ఆపరేషన్ కట్టేసేసి చేస్తుంటే ఈ ఎంతో సున్నితమైన మనసున్న డార్విన్, అమ్మో ఇంత భయంకరంగా ఉంటుందో ఆ మెడిసిన్, నాకు వద్దని బయటకు వచ్చాను. వచ్చి అక్కడి నుంచి జీవశాస్త్రం చెప్పుకున్నాడు. జీవశాస్త్రంలో తను చెప్పాడు. ఇలాంటి డార్విన్ తను అంటే తనకి ఇంకా ఈ జీవశాస్త్రం చదివిన తర్వాత అతనికి చాలా ఏంటంటే తను ముఖ్యంగా జీవశాస్త్రం ఎలా ఈ జీవాలు ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చాయి, ఏకకణ జీవి నుంచి హైలీ డెవలప్డ్ మల్టీసెల్యులర్ ఆర్గనిజం అయిన మనిషి దాకా హైలీ స్పెషలైజ్డ్ మనిషి నాడు అనేక కణాలతో హైలీ స్పెషలైజ్డ్ మల్టీసెల్యులర్ ఆర్గనిజం హ్యూమన్ బీయింగ్. ఏకకణ జీవి తీసిన అమీబా, అలాగే ప్లాస్మోడియం, ఇలాంటి చిన్న చిన్న ఏకకణ జీవులు ఉన్నాయి. ఏకకణ జీవుల దగ్గర నుంచి ఆయన తెలుసుకోవాలన్నాడు. ఎలాగా వీటికి మనిషికి సంబంధం ఏంటి? అక్కడి నుంచి ఎవల్యూషన్, పరిణామం, జీవం ఉత్పత్తి, జీవ పరిణామము అని తెలుసుకున్నాడు. తెలుసుకోవడానికి ఏం చేశాడు? బాగా ప్రశ్న చేశాడు. ఇదే విధంగా టైంలో ఆయన ఒక బీగిల్ అనే నౌక, ఆ నౌకలో ఆయన మొత్తం ప్రపంచం తిరిగి అక్కడ అసలు దీని మీద ప్రకృతి అధ్యయనం చేయడానికి బీగిల్ నౌక వెళ్తుంటే దాంట్లో ఈయన కూడా వెళ్ళాడు. ఈయన కూడా వెళ్ళి మొత్తం వీటిని ఫాసిల్స్ని, అనేక సూక్ష్మజీవుల్ని, అన్నిటి జంతువుల్ని, పక్షుల్ని మొత్తం సమస్తం
కట్ చేసి ఫాసిల్ తయారు చేసేలా ఈ ఫాసిల్స్లో మనకు తెలుసు ఎన్ని వేల సంవత్సరాలది, ఎన్ని లక్షల సంవత్సరాలది, ఎన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నాటి అనేది ఫాసిల్స్ని మనం కౌంట్ చేసి తెలుస్తుంది. ఆ రంగా ఆయన దాన్ని తీసుకుని దేని తర్వాత ఏది వచ్చింది, దేని తర్వాత వచ్చింది, ఎలా వచ్చింది, పరిణామం ఒకదానికొకటి పరిణామం ఎలా చెందుతూ వచ్చాయని చెప్పించాడు. ఇలా వచ్చేకల్లా ఈయన మరి బైబిల్లో చెప్పింది ఏంటి? బైబిల్లో దేవుడు దీనంతా మొత్తం సృష్టించాడు. బైబిల్ ఆది కాండం తీసుకున్నట్లయితే ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ చెప్పాడు భూమి ఆకాశం దేవుడు మొట్టమొదట సృష్టించాడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి అగాధి అంచుపైన కమ్మి ఉండెను. దేవుడు వెలుగుమని పలకగా వెలుగు కలిగెను. అంతవరకు ఈ విశ్వం అంతా చీకటిగా ఉంది. వెలుగుక రావాలి, పుష్ వెలుగు కమ్ అంటే వెలుగు వచ్చిందట. తర్వాత దేవుడు వెలుగుకు పగలనియు చీకటి రాత్రినియు పేరు పెట్టాను. దేవుడు ఆకాశం క్రింద ఉన్న జలములు ఒక చోటనే పొచ్చబడి అధిక నేల కనబడిన కాకాని పరకగా అప్రకారమాయను. ఎంచేత దేవుడు చేశాడు, నీరుంది బాగా, ఆ నీరంతా కొంత నీరంతా సముద్రాలు కాలన్నాడు, భూమి కింద కాలన్నాడు. అంచేత కొంత భూమి వచ్చింది, కొంత నీరు వచ్చింది. దేవుడు చెప్తే దేవుడు ఆజ్ఞ మాట ఆ రంగా ఒకటి. తర్వాత తర్వాత దేవుడు చేశాడు, గడ్డి విత్తములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారంలో తమలో విత్తనములు గల ఫలమిచ్చి వర్షమును ములిపించుగాక అన్నాడు. గడ్డి అన్నాడు, మొక్కలు అన్నాడు, ఫలాలు చెప్పి వృక్షాలు అన్నాడు. ఆజ్ఞ వేసి ఆ రంగాన్ని వచ్చేసాడు. దేవుడు వేసాడు, చెట్లు పొలుచుగాక ఫలాలు ఇచ్చుగాక అంటే అవన్నీ వచ్చాయి. దేవుడి యొక్క ఆజ్ఞ మీద అవన్నీ వచ్చాయి. ఇంకా అదే కాకుండా ఇక పక్షులు భూమిపైన ఆకాశంలో విరుగుగాక అని పెరిగాట పక్షులు. అంటే ఆకాశంలో పక్షులు వచ్చాయి. ఆయన మరి దేవుడు ఆజ్ఞ కదా. అంతే అలాగే పశువులకు పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాక పలికను. ఆ ప్రకారం జంతువులు అడవి జంతువులు వచ్చేసాయట. పశువులు అని పక్షులు ఆకాశం అంటే పక్షులు వచ్చాయి, జంతువులు అడవుల్లో కావాలంటే అడవులకు వచ్చేసాయట. దేవుడు తన స్వరూపనందు నరుని సృష్టించాడు. చివరికి దేవుడు మనిషిని సృష్టించాడు. తన ప్రతిరూపం అంట, దేవుని ప్రతిరూపం నరుడు. ఈ రకంగా ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన పని 7 దినముల్లోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పనినంత 7వ దినంలో విశ్రమించాను. మరి పనిచేసి అలసిపోయాడు కదా. ఆ రోజుల్లో ఈ సృష్టిలో అన్నీ వచ్చేసాయమ్మా. అది జెనిసిస్. 6 రోజులే. మనము మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, లక్షల సంవత్సరాలు బట్టి మనం చెబుతున్నాం. ఆయన 6 రోజుల్లో మొత్తం సృష్టించారు. కానీ దాన్ని ఏం చేశాడు? ఒక్క రోజులో రాలేదు, లక్షల సంవత్సరాలు పట్టింది ఈ రంగం రావడానికి. ఈ సూర్యుడు ఇప్పుడు ఉన్నాడు, ఈ విశ్వం సృష్టి మొట్టమొదటి బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారంగా ఆ రంగా అగ్నిగోళాలు చేసే సూర్యుడు అయ్యాడు అని చెప్పి అవన్నీ చెప్పుకుంటూ వచ్చి సూర్యుడు తర్వాత నిదానంగా మన కెమికల్ రియాక్షన్స్ వాటి వల్ల ఏకకణ జీవి ఏర్పడింది. ఆల్గే లాంటివి. ఆల్గే అటు క్రిమికీటకాలు కాదు, ఒక పురుగు కాదు, ఒక చెట్టు కాదు. ఆల్గే నైదర్ ట్రీ నార్ ఏ యానిమల్, ఏది కాదు. అలాగే వరుసగా ఒక నిదానం ఒకదాంట్లో మారుతూ ఈ రంగా చివరికి వచ్చాయి. పరిణామం ఒకదాని పరిణామం చెందుతూ వచ్చిందన్నమాట. ఇవి ఆల్గే కానీ, అమీబా కానీ, హైడ్రా కానీ, ఇవన్నీ ఇలాంటివన్నీ ప్లాస్మోడియం కానీ ఇవన్నీ మొట్టమొదటిలో ఉన్నవన్నీ అయితే తర్వాత కంటిన్యూ అవుతాయి. కానీ వీటి యొక్క మ్యుటేషన్స్ వచ్చి వీటి ద్వారా తర్వాత కొత్త జీవులు వాటిలోంచి బయటకు వచ్చాయి. పరిణామ క్రమంలో వచ్చాయన్నమాట. ఆ రంగా చేసి ఇవన్నీ చెప్పుకుంటే ఆయన తీసుకొచ్చి ఈ రంగా పరిణామం ద్వారా వచ్చింది అని చెప్పాడు కల్లా ఇది బైబిల్కి వ్యతిరేకం. డార్విన్ను మతద్రోహి, బైబిల్లో చెప్పేది కాదు, నిజం కాదు, ఇలా జరిగింది చెబుతున్నా అంటే అతను నాస్తికుడు అంటే దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పేసి అతను చాలా గొడవ చేశారన్నమాట.
అయినప్పటికీ ఏ మాత్రం ఇవ్వకుండా చేశాడు. ఈ పరిశోధనలోకి వెళ్ళి ఎన్ని ఫాసిల్స్ పట్టుకొచ్చాడో, ఎన్ని చేశాడో, తీసుకొచ్చి ఇదిగో ఇన్ని లక్షల సంవత్సరాల కానీ ఈ క్రిమి ఉండేది, ఇన్ని లక్షల ఈ జంతువు ఉంది, ఈ లక్షల సంవత్సరాలు మనిషి రావడానికి ముందు ఇలాగేంది చెప్పి ఆయన తీసుకుంటూ వరుసగా తీసుకొచ్చాడు. ఆయన దక్షిణ అమెరికా తీరం పర్యటించి అక్కడి నుంచి తహితి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మాల్దీవులు, మారిషస్, కేప్ వర్డ్ దీవులు వెళ్ళి తిరిగి ఇంగ్లాండ్కి వచ్చాడు. మళ్ళీ ఈ రంగేసి 1842లో పరిణామవాదంపై రచన చేశాడు. పరిణామవాదం 1872లో ఈ రంగం దీంతో ఎప్పుడైతే దీన్ని ప్రతిపాదించాడో శాస్త్రవేత్తలందరూ అతనికి అండగా నిలిచారు. అది గ్రేట్నెస్. మతం పక్కన నుంచి కూడా డార్విన్ చెప్పేది మాత్రం కరెక్టు, బైబిల్లో చెప్పేది కాదు, ఆయన చెప్పింది కరెక్ట్. ఆ రకంగానే మానవ జాతి వచ్చింది. దేవుడు ఈ బైబిల్లో జెనిసిస్లో చెప్పినట్లుగా ఆ రోజుల్లో మొత్తం సృష్టి జరిగింది అనేది కరెక్ట్ కాదు అని చాలా గట్టిగా ఆయనకి అండగా నిలబడ్డారు అనమాట. ఆ రకంగా చాలా తీసుకొచ్చారు. మరి అయితే ఈ మత నాయకులు మాత్రం అతని చాలా ఈ ఆజ్ఞా స్పీషీస్ అనే పుస్తకం రాసి దాని మీద చాలా చేశారు. ఆ పుస్తకం వివరిస్తే ఒక్క రోజులో మొత్తం పుస్తకాలు అయిపోయి అంటే అప్పుడు వచ్చారు. డార్విన్ నుంచి ఎంత కన్విన్స్గా చెప్పాడంటే అంత కన్విన్స్ చెప్పాడు. అయితే ఇప్పటికీ మనిషి కొద్ది నుంచి వచ్చాడంటే కొద్ది ఒక్క రోజులో రాలేదు, లక్షల సంవత్సరాలు తీసుకుంది. ఆరగానే ఈ మత నాయకుల నుంచి మతం ఈ ప్రపంచంతా దేవుడు సృష్టించాడని, ప్రతి జంతువును, కొండలను, గుట్టలను మానవుడు దేవుడే విడివిడిగా సృష్టించాడని బైబిల్లో జెనిసిస్ ప్రశ్నిస్తే, మరి డార్విన్ పరిణామం ప్రశ్నిస్తే ఇది ఒప్పుకుంటే మతం మీద ప్రజలకు విశ్వాసం పోతుందని, నాస్తికత ప్రబలిపోతుందని ఈ విధంగా మీరు క్రైస్తవ మత గురువులు చివరికి ఎంతవరకు చెప్పారంటే దేవుడే జనాల్ని మిస్లీడ్ చేయడం కోసం అంట ఇలాంటి ఫాసిల్స్ అన్నీ ఇసి భూమిలో పాతిపెట్టాడంట. డార్విన్ లాంటి వాళ్ళు తయారవుతారు, ఆ డార్విన్ లాంటి వాళ్ళకి కాస్త ఇచ్చేయడం కోసం ఈ దెయ్యమని పెట్టాట, అంతేగాని నిజం కాదు అది. చూడు అంటే డార్విన్ చూపించే ఫాసిల్స్ని కూడా యాక్సెప్ట్ చేయడం వల్ల చేయలేదు. దేవుడు ఇలాంటి ఆట కొద్దిగా ఆటాడాట. దేవుడా డార్విన్ లాంటి వాడితో ఆటాడాట, వాడు పిచ్చోడు చేయడం కోసం. అసలు ఎంత సిల్లి, ఎంత ఫన్నీగా ఉన్నట్టు దిగాను. అయితే చాలా కనబడి చాలా చేశారు. అయితే డార్వినిజం చివరికి అయితే మతవాదులు డార్వినిజం మీద వాళ్ళు స్కూళ్ళలో చెప్పడం వీల్లేదు, ఎవరు చదవడానికి వీల్లేదు అని నిషేధం పెట్టారు. పరిణామవాదం తప్పు. అలాగే ఈ రాసిన పుస్తకం ఏంటి, డిసెంట్ ఆఫ్ మ్యాన్ అంటే మానవ ఉత్పత్తి ఎలా జరిగింది, మనిషి ఎలా వచ్చాడు, మానవ పుట్టుక అనే దాన్ని ఒప్పుకోండి. డార్విన్ ప్రకారం ఒప్పుకోండి. డార్విన్ ప్రకారం చెప్పారు అనేలా మార్పు చెందుతూ కోతులోంచి మనిషి వచ్చాడు, చింపాంజీ మా పరిణామం చెందుతూ మనిషి జాతి వచ్చింది అని దాన్ని ఒప్పుకోవడం డిసెంట్ ఆఫ్ మ్యాన్ అని దీని అన్నిటి కూడాను ఒప్పుకోవడం ఇష్టం లేక దాన్ని నిషేధం పెట్టింది డార్విన్ థియరీ మీద. డార్విన్ థియరీ స్కూళ్ళలో చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకం. అంటే మతం అనేది నిజాన్ని ఒప్పుకోదు, అది గుర్తించాలి. మతం నిజాన్ని ఒప్పుకోదు. మనిషిని మూర్ఖుడిగా ఉండాలి, మూఢంగా ఉండాలి, ప్రశ్నించకూడదు, పరిశీలించకూడదు, పరీక్షించకూడదు మతంకి. కానీ అలా కాదని చెప్పేసి డార్విన్ చాలా చేశాడు. దాన్ని చాలా రకాలుగా చేస్తే ఆయన ఇబ్బంది పెట్టడం అయింది. దేవుని సృష్టి అనేది అబద్ధం, జెనిసిస్ అనేది బైబిల్లో చెప్పే జెనిసిస్ అనేది అబద్ధం, దైవ సృష్టి అనేది అబద్ధం ఘంటాపదంగా చెప్పాడు డార్విన్. దైవ సృష్టి అబద్ధం అంటే న్యాచురల్ సెలక్షన్స్ అని చెప్పి ఎక్స్పెరిమెంట్ బేస్ అని చెప్పి చివరికి ఇంతకాలం డార్విన్ని అణిచివేసినా చివరికి క్రైస్తవ మతం డార్విన్ పరిణామ సిద్ధాంతిని ఎదుర్కోవాలని 100 సంవత్సరాలు డార్విన్ చెప్పిన ఒప్పుకోవాలి. 100 సంవత్సరాలు. చివరికి 1948లో 22వ పోప్ పైస్ బైబిల్లోని మొదటి చాప్టర్ అయిన జెనిసిస్ను ఒక ఎలగోరిటీ కింద చూడాలన్నాడు. జస్ట్ ఊరికే ఒక మాల్గా ఊహాగానం. చివరికి జెనిసిస్లో ఉందాన్ని కూడా దాన్ని బైబిల్ ఉందాన్ని కూడా ఒక ఊహ కింద తీసుకోండి. ఆలోచన, అదొక ఆలోచన తీసుకొని చెప్పి పోపు చివరికి తప్పలేదు, డార్విన్ని నా ఒప్పుకోక తప్పలేదు. అలాగే డార్విన్ చనిపోయినప్పుడు మామూలుగా తక్కిన వాళ్ళైతే గెలీలియో అయితే
నామరూపాలు లేకుండా అతను సమాధి చేశారు గెలీలియోని. అతని సమాధి మీద గెలీలియో అని పేరు కూడా పెట్టడం వీలేదన్నారు. ఎక్కడో తీసుకెళ్ళి పాతేశారు గెలీలియోని. కానీ డార్విన్ తీసుకెళ్ళి ఐన్స్టీన్ సమాధి ఎక్కడుందో దాని పక్కన పెట్టారు, ఐన్స్టీన్తో సమానం అని. అంటే ఈ పరిణామవాదాన్ని ఇవన్నీ కూడా నిజంగా వాళ్ళు ఎంత దేవుణ్ణి ఎప్పుడు పక్కన పెడతారో అప్పుడే అసలైనది ప్రగతి వస్తుంది. దేవుణ్ణి పక్కన పెడితేనే ప్రగతి వస్తుంది. దేవుణ్ణి మనం నమ్ముకుని కూర్చున్న ప్రగతి ఉండదు. ఆస్తికత్వంతో మన ఉంటే మాత్రం ప్రగతి ఉండదు. నాస్తికత్వం ద్వారా ప్రగతి వస్తుంది. మనం ఏ సైంటిస్ట్ తీసుకున్నా సరే, అది గెలీలియో కావచ్చు, బ్రూనో కావచ్చు, డార్విన్ కావచ్చు, వీళ్ళందరి వల్లే సమాజం ముందుకు వెళ్ళింది. మత గ్రంథాలు నమ్ముకు కూర్చుంటే నో ప్రోగ్రెస్. ఇలా తినకండి. అంచేత డార్విన్ అనేది ఒక పెద్ద రెవల్యూషన్, ఒక విప్లవాత్మకమైన పరిణామం డార్విన్ సిద్ధాంతం. అంచేత డార్విన్ తీసుకొచ్చి సిద్ధాంతం, పరిణామ సిద్ధాంతం, డిస్టింక్ట్ ఆఫ్ మ్యాన్, ఇది చాలా గ్రేట్ కంట్రిబ్యూషన్ టు ది వరల్డ్. ఎథీస్ట్ బులెటిన్లో చిన్న విరామం. భారతీయ తత్వశాస్త్రం మిగతా దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి తత్వశాస్త్రాల కన్నా ఎలా భిన్నమైంది? అసలు భారతీయ తత్వశాస్త్రం ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది? ప్రపంచవ్యాప్తంగా చాలా నాగరికతల్లో తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. గ్రీకు తత్వశాస్త్రము, చైనా, భారతదేశము, ఈజిప్టు ఇటువంటి చోట్ల తాత్విక సాంప్రదాయాలు మొదలయ్యాయి. వేదాలు, 4 వేదాలని, అందులో ప్రతి వేదంలోనూ కూడా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదంలో ప్రతి వేదంలో కూడా ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 భాగాలు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, అలాగే ఉపనిషత్తులు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ ఆర్యుల యొక్క సంస్కృతిలో మొట్టమొదట చనిపోయినటువంటి వ్యక్తి ఎవరంటే యముడు. మనకి మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది ఒక ప్రశ్న, మరణం తర్వాత మనలో ఏ భాగం వెళుతుంది అక్కడికి అనేది ఇంకో ప్రశ్న. ఎథీస్ట్ బులెటిన్కి తిరిగి స్వాగతం. చిన్నపిల్లలకు చదువు బాగా వస్తుందని గుడిలో అక్షరాభ్యాసం చేయిస్తారు కదా, అక్షరాభ్యాసం చేయకపోతే చదువు అబ్బదని అనుకుంటూ ఉంటారు. సమాజంలో ఈ మూఢనమ్మకాలు ఎప్పటికి తగ్గిపోతాయి డాక్టర్ గారు? సుదీప్తి, ఈ మూఢనమ్మకాలు తగ్గాలంటే మనుషుల్లో నాస్తిక చైతన్యం రావాలి. ఆస్తిక భావజాలం ఉన్నంతకాలం మనుషులు ఈ మూఢనమ్మకాలు ఉంటాయి, అభివృద్ధి లేకుండా ఉంటుంది. ఆస్తికత్వం అభివృద్ధికి ఆటంకం, అభివృద్ధి నిరోధకం. అన్ని రంగాల్లో ఏ రంగం తీసుకోది, వైజ్ఞానిక రంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఏ రంగం తీసుకున్నా సరే ఆస్తికత్వం వల్ల అభివృద్ధి ఉండదు. ఏమైనా అభివృద్ధి వచ్చిందంటే అది కేవలం నాస్తిక చైతన్యం వల్లే. మనం చూస్తున్నాం సైంటిస్టులు, ఈ సైంటిస్టుల వల్లే మన సమాజం ముందుకెళ్ళి. ఇప్పుడు కరోనా తీసుకున్నాం, ఈ కరోనా తీసుకుంటే కరోనా నుంచి మనుషులు రక్షిస్తుంది సైంటిస్టులు కనిపెట్టినటువంటి ఆ వ్యాక్సిన్ వల్లైనా, ఈ సైంటిస్టులు ఇచ్చే మందుల వల్లే కదా కరోనా నుంచి బయటపడుతుంది. లేకపోతే పోవాల్సిన పోతారు. సైన్సే ఇదివరకు ప్లేగ్ వస్తే ఇంతకుముందు మరి ఒకనొకప్పుడు మరి ఇదే కరోనా లాంటి జబ్బు వస్తే భారతదేశంలో దాదాపు 2 కోట్ల 3 కోట్ల మంది చనిపోయారట. మరి అప్పుడు అంతకు 2 కోట్ల 3 కోట్ల మంది చనిపోయిన రోజు ఫ్లూ లాంటి దాంట్లో చనిపోతే ఈ రోజుల్లో లక్షల్లో ఉన్నారు. అక్కడ కోట్లు ఏంటి, ఇప్పుడు లక్షలు. అంటే దేనివల్ల జరిగింది ఇలాగా? కేవలం సైన్స్ పురోగతి వల్లే. అంచేత దేవాలయాల్లో చదువు చెప్పినట్లయితే వాడు ఆస్తిక భావజాలం వచ్చి, అంటే ఏమంటారు, ఎవరికైనా చదువు రావాలంటే ఆ దేవాలయానికి అక్షరాభ్యాసం చేయాలంటే బాస దేవాలయం కానీ సరస్వతి దేవాలయంలో కానీ ఆ దేవాలయంలో అక్షరాభ్యాసం చేసినట్లయితే వాడు వాళ్ళు అక్కడ దిద్దించినట్లయితే దైవ కటాక్షంతో చక్కని చదువు అబ్బుతుంది అని నమ్ముతున్నారు. నో, ఎట్టి పరిస్థితుల్లో కాదు. దేవుడేది ఏమీ లేదు. దేవాలయం అంటే అనుకుంటాం, దేవాలయం ఏముంది, ఏమీ లేదు. అంచేత నీవు మొదటి నుంచి నువ్వు ఆలు దిద్దుకో, ఏబీసీలు నేర్చుకో, నీ కృషిని నమ్ముకో.
నీ బుర్రను ఉపయోగించు, దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. నువ్వు చదువుకోకుండా దేవుడికి నమస్కారం పెట్టి కొబ్బరికాయ పుట్టినట్లయితే నీకేం చదువు రాదు. ఏ రాదు, ఎలా వస్తుంది? ఆ దేవుడిని నమ్ముకుని దేవుడు కొబ్బరికాయలు కొట్టి దేవుడిని పూజిస్తూ కూర్చుంటే వాడికి ఆ ఏబిసిలు రావు, ఆ అల్లు రావు. అంచేత అక్షరాభ్యాసం అనేది ఎక్కడ జరగాలి? గుడిలో కాదు, బడిలో జరగాలి. ఆ బడిలో అధ్యాపకుడు సరైన వాడవాలి. అంటే మంచి గుడి కాదు, మంచి బడి కావాలి. మంచి గుడి ఎంత గొప్ప గుడి అయినా వేస్ట్. మంచి బడి, మంచి అధ్యాపకులుండి మనిషిలో చైతన్యం తీసుకొచ్చి నీ కృషిని నమ్ముకో, కృషి చెయ్యి, ఆ కృషి ద్వారా నేను పైకి వస్తావు అని ఎవడైతే వాళ్ళలో ఒక రకమైన ప్రేరణ కలిగిస్తాడో వాడి వల్ల ఆ అధ్యాపకుడి వల్లే వస్తుంది. కానీ దేవాలయాల్లో సొంతగా అక్షరాభ్యాసం చేసి రాదు. అంత అక్షరాభ్యాసం బడిలోనే సరైన అధ్యాపకుడి దగ్గర జరగాలి. ఆస్తిక భావజాలం వల్ల దేవుళ్ళ వల్ల కాదు, ఎట్టి పది రాదు. అంటే సరైన విద్య నేర్చుకోవాలంటే విద్యాలయాల్లోనే బడిలోనే అక్కడ జరగాలి. లేకపోతే మనిషిలో ఉంటే మానసిక ప్రవృత్తి, దాసోహం. ఆ దేవుడి దయ తెలిసిన చదువుతుంది, ఆ దేవుడు దయ లేదని చెప్పి చదువు లేకుండా అయిపోయాను. దేవుడి దయ ఏంటి? లేని దేవుడి మీద నమ్మకం ఏంటి? లేని దేవుడు, ఆ లేని దేవుడికి వీళ్ళు దాసం అవడమా? తన శక్తిని నమ్ముకో, తన శక్తిని నమ్ముకోవాలి. నమ్ముకున్నట్లయితేనే ఏదైనా అవుతుంది. అంచేత అక్షరాభ్యాసానికి గుడులు కాదు, బడులు కావాలి. అంచేత బాసర దేవాలయంలోనూ లేదా సరస్వతి దేవాలయంలోనూ అక్షరాభ్యాస దైవ కటాక్షంతో చదువుకుంటారంటే అంతకంటే అర్థం లేదు, కొట్టలేదు. స్టూపిడ్నెస్ అంటుంది దాన్ని. ఏమాది బుర్ర పెంచుకోవడం. చదువు మొదటి నుంచి మనిషికి ఒరే నీకు బాసర దేవాలయంలో నీకు అక్షరాభ్యాసం చేశారా, ఒరే నీకు సరస్వతి దేవాలయంలో అక్షరాభ్యాసం చేశారా, నువ్వు బాగా రావాలరా అంటే సరిపోతుందా? లేదు. నువ్వు కష్టపడు, నీ బుర్రను ఉపయోగించు, నీ ఇంగిత జ్ఞానం ఉపయోగించు, నీ శ్రమను నమ్ముకో అంటే వస్తుంది. కానీ దేవాలయం చేస్తే రాదు. అదే మొదటి నుంచి మనుషుల్లో తన కృషిని నమ్ముకోవడానికి, ఆ కృషి చేయడానికి దానికి వాడికి ముందు చైతన్యం ఇవ్వాలి. లేకపోతే ముందు ఈ రకంగా చేస్తే బాసర దేవాలయం చెప్పేది చదివి నువ్వు అక్షరాభ్యాసం చేసాక బాగుస్తావులే, సరస్వతి దేవాలయం చెప్పి బాగుస్తావులే అంటే వాడేం నేర్చుకుంటాడు? కృషిని నమ్ముకో అని చెప్పాలి. అంచేత ఇది అర్థం లేనిది, కేవలం మూఢనమ్మకం, మౌఢ్యం, అంతకంటే లేదు. అంటే ఆ రంగా రాదు. చదువు అంచేత మంచి గుడి కాదు, మంచి బడి కావాలి. ఆ బడే అతను చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ ఉంది కదా, దాని కార్యకలాపాలు వివరించండి. సుదీప్తి, నాస్తిక కేంద్రంలో స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ ఉంది. ఈ స్వేచ్ఛా గోరా ఐ బ్యాంక్ స్టార్ట్ చేసేప్పటికీ 25 సంవత్సరాలు పుట్టింది. ఇప్పుడు రజతోత్సవం జరుపుకుంటుంది. స్వేచ్ఛా గోరా ఐ బ్యాంకు భారతదేశంలో ఉన్న ఐ బ్యాంక్స్లో టాప్ 10 ఐ బ్యాంకులు ఒకటి. టాప్ 10. దాదాపు 400 ఐ బ్యాంక్స్ ఉన్నాయి ఇండియాలో. కానీ వాటిలో 10 వాళ్ళే ఐ బ్యాంక్ అసోసియేషన్ వాళ్ళే అనౌన్స్ చేశారు టాప్ 10. అందులో ఆల్మోస్ట్ అన్ని ఐ బ్యాంక్స్ కూడాను పెద్ద పెద్ద హాస్పిటల్స్కి అటాచ్ అయి ఉన్నాయి. ఐ హాస్పిటల్స్కి అటాచ్ అయ్యాయి. కానీ కేవలం కమ్యూనిటీ బేస్డ్గా, ఇక వేరేగా ఐ హాస్పిటల్ లేదు. ఇక విజయవాడ పట్టణంలోని ఆ సేవాదకున్న డాక్టర్ల యొక్క సహకారంతో వాళ్ళది క్యాచ్ జరుగుతుంది. వాళ్ళతో ఈ ఐ బ్యాంక్ జరుగుతుంది. ఇది 1995లో ఈ బ్యాంక్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 900 మందికి, దాదాపు ఇద్దరు పుట్టుకతో గుడ్డి వాళ్ళే, చాలామంది పుట్టుకతో గుడ్డి వాళ్ళే, పుట్టుకతో అంధత్వం ఉన్న వాళ్ళకి ఆ కళ్ళు పెట్టి ఒక ముందు ఒక కన్ను పెట్టి 2 కళ్ళు పెట్టి అలా చేయడం జరిగింది. అలాగా ఈ చాలామందికి వెరీ పూర్ పర్సన్స్ వాళ్ళు డాక్టర్కి వెళ్ళి ఐ ఆపరేషన్ చేయించుకునేది లేదు. ఇది కానీ ఐ బ్యాంక్ అంటే కానియల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. నల్లగుడ్డు అంధత్వం ఉన్న వాళ్ళకి మనం చేస్తాం. అంతేగాని ఆప్టిక్లో డ్యామేజ్ అయిపోతే నువ్వు రెటీనా డ్యామేజ్ చేయడం ఇంకా అంతమంది ఏం లేదు. నల్లగుడ్డు అంధత్వం వాళ్ళకి చనిపోయిన వాళ్ళ కళ్ళని 6 గంటల్లోగా తీసి ఆ కళ్ళని అమర్చడం జరుగుతుంది. అది ఐబాల్ మొత్తం తీసుకోవచ్చు, కానీ ఒకటి వేరుగా తీసుకోవచ్చు, అరగ చేయొచ్చు. ఆ రంగా మన ఈ ఐ బ్యాంక్ని మన ముఖ్యంగా 5 వింగ్స్ ఉన్నాయి. ఒకటి వాసమిళమల్లి, ఆర్జంతమల్లి, సంస్కారు, తర్వాత
ఘోర సైన్స్ ఇది తర్వాత ఏమో ఇవన్నీ వాసనేసి ఉన్నాయి. పీటీ ఐ బ్యాంక్ ద్వారా మనం దీంట్లో వాస మహిళా మండలి ఒక విమెన్ వింగ్ ద్వారా మనం ఈ దీన్ని ఐ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసాం. వాస మహిళా మండలి ద్వారా ఇది వాసన చేసి దీని మొత్తం ఐ బ్యాంక్ అంతా కూడా వాస నర్సింగ్ హోమ్లో ఉంది. వాస నర్సింగ్ హోమ్ దాన్ని చేస్తున్నాం. దీని ద్వారా ఇప్పటికీ మనం చాలామందికి 9 మంది చుట్టూ ఎంతమందో కళ్ళకు నేత్రదానం చేశారు. ఈ స్వేచ్ఛాగ్ర ఐ బ్యాంక్ గ్రేట్నెస్ అంటే మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు తమ మరణాంతంగా ఆయుష్స్తాను ప్లెడ్జ్ చేశారు. అలాగే అనేక మంది గవర్నర్లు, అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళు, అలాగే పెద్ద ఆఫీసర్స్ అనేక మంది స్వేచ్ఛాగ్రహంకి వాళ్ళ నేత్రాలను దానం చేస్తామని ప్లెడ్జ్ చేశారు. ఇప్పుడు దాదాపు 2 లక్షల మంది స్వేచ్ఛాగ్రహ బ్యాంక్ మేము మా కళ్ళు దానం చేస్తామని ఇచ్చారన్నమాట. అంటే స్వేచ్ఛాగ్రహం చాలా దగ్గర అవుతుంది. ఇంతేకాకుండా ఈ ఐ బ్యాంక్ అంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ ఐ బ్యాంక్ ఎంటర్ అయింది. 850 మందికి చేసినప్పుడు అప్పుడు రికార్డులు అప్పుడే వాళ్ళు బెస్ట్ ఐ బ్యాంక్ అని చెప్పేసి దానికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎంట్రీ రికార్డ్స్ దానికి అవార్డు ఇచ్చారు. దానికి చాలా గ్రేట్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. అంచేత ఇక రకరకాల మరి ఈ ఐ బ్యాంక్తో రకరకాల కార్యక్రమం చేపడుతున్నాం. ఏంటి మనకు ఫ్యామిలీస్ చేస్తున్నాం, గ్రీఫ్ కొనిస్తున్నారు, పోస్టర్స్ ఉన్నారు, లెక్చర్స్ చేస్తున్నాం, ర్యాలీస్ చేస్తున్నాం, ఐ డొనేషన్ అవేర్నెస్ పార్ట్నర్స్ చెప్తున్నాం, ప్లాట్ఫామ్స్ పిలిపిస్తున్నాం, ఎప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ఉంది, ఇంకా రకరకాల కార్యక్రమాలు తీసేస్తున్నాం. అలాగే అనేక రెగ్యులర్గా ఈ నల్లగుడ్డ అందుతున్న వాళ్ళకి క్యాంపులు పెట్టి వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా మనకు పెట్టారు. అన్నీ ఉచితంగా జరుగుతున్నాయి, ఉచితంగా చేస్తున్నాడు. దానికి చాలా చక్కగా వాళ్ళకి ఆపరేషన్ మాత్రం ఉచితంగా జరుగుతుందంటారు. చాలా చక్కగా చేస్తున్నాం, చాలా బాగుంది. అంచేత స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ అనేది విజయవాడలో చాలా ఇక్కడ ఇప్పుడు ఇటీవల కాలం చూసినట్లయితే అసలు కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాలు ఇక్కడ చాలా ఎక్కువ మనం తీసుకుంటున్నాం. ఇక దాదాపు 2 కళ్ళు లేని వాళ్ళు, 2 కళ్ళ అంధత్వం ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ లేనట్లయిపోయారు. అంటే ఉన్న అంత బ్లైండ్నెస్ ఉంది, ఐ బ్లైండ్నెస్ మనకు ఇరాడికేట్ చేసాం. 2 కళ్ళు లేకుండా చూపు లేని వాళ్ళకి, 2 కళ్ళు అంధత్వం ఉన్న వాళ్ళకి మనం చాలా వరకు నివారించడం. ఇంకో కన్ను గుడ్డి వరకు పెట్టుకోవట్లేదులాగా అలా ఉంది. కానీ చాలా వరకు అంధత్వం వాళ్ళు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ జనరల్ హాస్పిటల్లో ఐస్ తీసుకోవడానికి కానియల్ రిట్రీవల్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానికి స్వేచ్ఛాగ్రహ బ్యాంక్ పర్మిషన్ ఇచ్చారు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక 3 హాస్పిటల్స్కి అలాంటి పర్మిషన్ ఉంది. స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ కార్యంగా పర్మిషన్ ఇచ్చారు. చెప్తున్నాను కదా, టాప్ 10 ఐ బ్యాంక్స్లో స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ ఒకటి. ఎంతో చక్కగా చేశారు. ఒక వికే రాజు గారిని, ఆయన కార్నియా స్పెషలిస్టు, దీంట్లో చాలా చేస్తుంటారు. ఆయన అమెరికాలో ఉంటారు. ఆయన వచ్చి చూసి మనం చేసే ఆపరేషన్లో దాదాపు 95% ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. ఆపరేషన్ ఎక్సలెంట్. అమెరికాలో మేము చేసే ఎంత రిజల్ట్స్ వస్తున్నాయో మీ దగ్గర కూడా అంత గొప్ప రిజల్ట్స్ వస్తున్నాయి, చాలా గొప్ప చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయన ఎంతో అప్రిషియేట్ చేశాడు. ఆయన కార్నియోగ్రాఫింగ్ దాంట్లో ఈ స్పెషలిస్ట్. ఆయన విజయవాడ వచ్చిన మొట్టమొదటి రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడలో అక్కడ ఐ క్యాంప్స్ చెప్పినప్పుడు ఆయన కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్ చేశారు. చేసినప్పుడు ఆయన చేసేందుకు కళ్ళు శ్రీలంక నుంచి తెప్పించాల్సి వచ్చింది. శ్రీలంకలో నేత్రదానం చేయడం అందరికీ భయం, చనిపోయిన వాళ్ళు కళ్ళు ఇవ్వడానికి భయం. మూఢనమ్మకాలు, రకరకాల మూఢనమ్మకాల వల్ల మన భారతదేశంలో దాదాపు 30 లక్షల పైన నల్లగుడ్డ అంధత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ నేత్రదానం చేసేవారు కేవలం 25,000 మంది. 30 లక్షల మంది గుడ్డి వాళ్ళు ఉంటే ఇచ్చేవాడు ఎంత తక్కువ చూసుకో, అంత తక్కువ. దానికి కారణం ఏంటి? రకరకాల మత మౌఢ్యం కానివ్వండి, లేకపోతే మూఢనమ్మకాలు కానివ్వండి, రకరకాల భయాలు కానివ్వండి, దానివల్ల చేయట్లేదు. స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ ద్వారా అటువంటి మూఢనమ్మకాలని, అపోహల్ని, భయాల్ని తొలగించడానికి స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ కృషి చేస్తుంది. ఆరుగా చేసే స్వేచ్ఛాగ్రహ ఐ బ్యాంక్ అనేది నిజంగా సమాజంలో చక్కని చైతన్యం తీసుకొచ్చింది నేత్రదానం మీద. అంటే ఆ రంగా చేసి ప్రతి వారు చూడచ్చు. మన బెస్ట్ ఐ బ్యాంక్ అక్కడ ఉంది మనకి. స్వేచ్ఛాగ్రహ వాస నర్సింహంలో ఐ బ్యాంక్ ఉంది. ఎవరైనా విజయవాడ చూడు దాని చూడు. అలాగే ప్రతి ఒక్కరు మరణించిన తర్వాత ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే కళ్ళని దానం చేసినట్లయితే 6 గంటల్లోగా కళ్ళు తీసుకోవాలి. మనం వాళ్ళ నుంచి 6 గంటలు తీసుకోవాలి. ఆ రంగా ఈ నేత్రదానానికి ముందుకు రావాలని
ఆమె విన్నపం చేసుకున్నాను. అందరూ దీనికి నేత్రదాన ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ కన్జ్యూమర్స్ అడ్వకసీ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 11న నాస్తిక కేంద్రంలో వినియోగదారుల అవగాహనపై సెమినార్ జరిగింది కదా, దాని వివరాలు తెలియజేయండి డాక్టర్ గారు. సుదీప్తి, డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా మనం దాదాపు 20 ఛానల్స్ రన్ చేస్తున్నాం. దాంట్లో డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ ఉంటుంది, దానికి వినియోగి అన్నారు. అయితే ఆల్రెడీ మళ్ళీ ఒక 2 months అయింది. 2 months చాలా చక్కని రెస్పాన్స్ వచ్చింది. అలాగే కన్జ్యూమర్ వినియోగదారుల అవగాహన అనేది చాలా ముఖ్యం. ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ లేకపోతే రకరకాలంటి మోసాలు జరుగుతున్నాయి, దోపిడీ జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయి. అంచేత వినియోగదారునికి తమ హక్కుల గురించి అవగాహన కావాలి, సరే అవగాహన కావాలి. దానికోసమని ఈ కన్జ్యూమర్ అవేర్నెస్ సంబంధించిన మనం నెట్వర్క్ పెట్టాం, ఛానల్ పెట్టాం. దానికి డాక్టర్ పివిఎస్ మూర్తి గారిని ఆయన చక్కగా దాంట్లో మొత్తం నిర్వహిస్తున్నారు, ఛానల్ మొత్తం నిర్వహిస్తున్నారు. అలాగే వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో మల్టీ ఛానల్ డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ప్లస్ కన్జ్యూమర్స్ అడ్వకసీ ఇండియా గ్రూప్ వాళ్ళ సహకారంతో మన సండే కార్యక్రమం నిర్వహించాం. ఈ కార్యక్రమంలో మరి దివాకర్ బాబు గారు, డాక్టర్ దివాకర్ బాబు గారు లా కాలేజీ ప్రిన్సిపాల్ ఆయన, అలాగే ఝాన్సీ లక్ష్మి గారిని బాబు, అలాగే కృష్ణమోహన్ గారి వారు, అలా మా అందరూ పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు చాలా విషయాలు చాలా స్పష్టంగా చర్చ చేశారు. ఇవన్నీ కూడా చాలా అవేర్నెస్ వచ్చాయి. దివాకర్ బాబు గారు ఎంతో స్పష్టంగా కన్జ్యూమర్ ఆవశ్యకత గురించి ఎంతో క్లియర్గా, ఎంతో స్పష్టంగా ఆయన ఎన్నో వివరాలు చెప్పారు. చాలా ఆయన కోర్స్ కొన్ని దశాబ్దాల నుంచి డాక్టర్ దివాకర్ బాబు గారు ఈ కన్జ్యూమర్ మూవ్మెంట్లో ఉన్నారు. ఆ కన్జ్యూమర్ సంబంధించిన కేసులు వాటి గురించి చేయడం, ఇంత కన్జ్యూమర్స్కి ఎంతో సహకారం, చాలా చాలా ఎన్లైటెడ్ స్పీచ్ డాక్టర్ బాబు. ఇవన్నీ కూడా డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్లో మనం చూస్తాం. అవన్నీ కూడా వచ్చిన చూడండి, దాంట్లో విషయాలు మొత్తం ఈ సెమినార్ సంబంధించిన కూడా ఉన్నాయి. కన్జ్యూమర్ వినియోగదారుల ఉద్యమాన్ని మనం పటిష్టం చేయాలి, వినియోగదారుల అవగాహన కావాలి. అప్పుడే అందరికీ సరైనటి మెరుగైన సరుకు అందుతుంది, మెరుగైన సేవలు అందుతాయి. అంటే దాని గురించి ఇంకా డీటెయిల్గా కావాలి కనుక ఆ డాక్టర్ సమరం కన్జ్యూమర్ అవేర్నెస్ ఛానల్ చూడాలని కోరుతున్నాను. దాంట్లో ఇవన్నీ కూడా మన కన్జ్యూమర్ అవేర్నెస్ సంబంధించిన సెమినార్ సంబంధించి విశేష ప్రతిరోజు వస్తాయి. అవన్నీ కూడా చూడాల్సిన కోరుతున్నాను. సుదీప్తి, ఈ రకంగా మనం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. నాసికేంద్రపణ ఎన్నో కార్యక్రమాలు. నాసికేంద్రపణ ఇంగ్లీష్లో ఎథిస్ట్ మ్యాగజైన్ వస్తుంది, తెలుగులో నాసిక వస్తుంది. అలాగే అనేక పుస్తకాలు నాసికత్వం జరుగుతున్నాయి. అలాగే గోరా సరస్వతి గోరా ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ జరుగుతుంది. అక్కడ డిజిటల్ లైబ్రరీ ఉంది, దాని ద్వారా కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాము. ఇలా అనేక కార్యక్రమాలు. ఎథిస్ట్ సెంటర్ ఈజ్ వైబ్రెంట్ ఆర్గనైజేషన్. చాలా కార్యక్రమాలు, ఇక ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా భాగం. సమాజాన్ని చైతన్యం చేయాలి, సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభ్యుదయ ప్రధాన సమాజాన్ని ముందు నడిపించాలి. అంచేత నాస్తిక చైతన్యం తీసుకురావడం కోసమని నాస్తిక కేంద్రం చాలా కృషి అవిరళంగా చేస్తోంది. మనందరం కలిసి ఆ నాస్తికతను ముందు తీసుకెళ్దాం. గౌరవగా పాజిటివిజం ది వే ఆఫ్ లైఫ్. నాస్తికత్వం ఒక జీవిత విధానం. నాస్తికత్వం ఏదో సిద్ధాంత చర్చ కాదు, ఏదో ఫిలాసఫీ కాదు, ఒక జీవిత విధానం గౌరవగా ప్రతిపాదించింది. మామూలుగా నాస్తికత్వం అంటే ఏదో దేవుడు లేదనో, బాబాలు తినడం, స్వామిలు తినడం కాదు. అన్ని రంగాల్లో కూడా నాస్తిక జీవితం ఎలా ఉంటుందో అనేది చూపించేది నాది గౌరా గారు అనేది చెప్పించేది ఒక జీవిత విధానంగా. ఆస్తికతం జీవిత విధానం అయితే ఎథిజం ఈజ్ బెటర్ ఆల్టర్నేటివ్ థీజం. అంచేత ఆ రంగా ఎథిజం అనేది దాన్ని ముందు తీసుకురా. థీజం కంటే కూడా నాస్తికత్వం కంటే కూడా నాస్తికత్వం ఎంతో భిన్నమైంది. అంచేత ఆ రంగా అందరూ కూడా ఇలాంటి దీనిలో భాగస్వామ్యం కాలం కోరుతూ ఇక అందరికి సెలవుచ్చుకున్నాం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో మనం కలుసుకుందాం. అందరికీ జై ఇన్సాన్. జై ఇన్సాన్. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.